నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు దీపావళికి ఉపయోగపడే ఒక మంచి వీడియో అండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కువ ఆయిల్ వాడకుండా పండగ రోజు హడావుడి లేకుండా నీట్‌గా, సింపుల్‌గా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు హడావుడి లేకుండా చక్కగా దీపాలన్నీ అలంకరించుకోవచ్చండి. దీపాలు అలంకరించుకోవడానికి ఈరోజు 2 రకాల దియాస్ నేను చూపిస్తున్నాను. చాలా బావుంటాయి. దానికోసం నేనిక్కడ దీపాలు తీసుకున్నానండి. కొత్తయైతే ఒక 2 అవర్స్ నానబెట్టుకొని నీళ్ళల్లో ఆ తర్వాత పక్కన పెట్టుకోండి. పాతయైనా గానీ ఒకసారి సర్ఫు, వంట సోడా వేసుకొని నీట్‌గా కడుక్కొని పెట్టుకోవాలి. మనం ఏ దీపాలైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను కొత్తయే తీసుకుంటున్నాను. దానికోసం కడిగి నీట్‌గా పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద మనం దేవునికి మామూలుగా వాడే ఆయిల్, దేవునికి ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్, మనం దీపాలు పెట్టడానికి ఏ ఆయిల్ వాడతామో అదే ఆయిల్ తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వేసుకోవాలి. అందులోకి నేను 4 క్యాండిల్స్ తీసుకుంటున్నానండి. మీరు 3 అయినా తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ క్యాండిల్స్ అయినా తీసుకోవచ్చు. దీపాలను బట్టి మనం దీపాలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం నూనె వేడవ్వగానే ఈ క్యాండిల్స్ కరిగిపోతాయన్నమాట. మీకు ఏ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు. ప్లెయినే కావాలి, వైట్‌వి కావాలన్నా వైట్‌వైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కరిగించుకొని ఆ దారాలు తీసేసుకోండి. క్యాండిల్స్ అన్నీ కరిగిపోయినాక ఆ దారాలు తీసేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఆయిల్ పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఒక 5 మినిట్స్‌లో ఇలా కరిగిపోతాయండి క్యాండిల్స్ అన్నీ. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీపాలు రెడీ చేసుకున్నాం కదా! అందులోకి ఒత్తులు రెడీ చేసుకోండి. 2 ఒత్తులు వేసుకోవాలండి. మనం దేనికి బయట డెకరేషన్ పెట్టినా, దేనికి పెట్టినా కానీ కంపల్సరీ ఒత్తులైతే 2 వేసుకోవాలి. 1 వేసుకోవద్దు. ఇలాగ మీకు పువ్వొత్తులు కావాలంటే మధ్యలో పువ్వొత్తులు వేసుకోండి. అయి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్‌లో 2 కర్పూరం బిళ్ళలు, జవ్వాది పౌడర్ అండి. ఇది ఎక్కడైనా మనకు దొరుకుతుంది. ఇవి వేసుకోవడం వల్ల మనం దీపాలు డెకరేషన్ కోసం పెడతాం కదా! ఈ దీపాలలో ఇది వేసుకుంటే జవ్వాది పౌడరు, కర్పూరము మంచి సువాసన, స్మెల్ బాగొస్తుంది. మనకు అప్పుడు టపాసులు పేల్చి అంత స్మెల్ వస్తుంది కదా! ఆ స్మెల్‌ని డామినేట్ చేస్తూ ఈ జవ్వాదు, కర్పూరం వేసుకున్నామంటే ఇంట్లో మంచి స్మెల్, సువాసన వస్తుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి. ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న ఈ దీపాలలో వేసేసుకోవాలి. ఎక్కువ సేపు ఉంచొద్దండి. వెంటనే వేసుకోవాలి. వేడిగా ఉండంగానే. తర్వాత మనకు చల్లగా అయ్యే కొద్దీ గట్టయిపోయిద్ది. ఇలా మొత్తం నిండుగా వేసేసుకోండి. నిండుగా వేసుకుంటే, వెల్తిగా వేసుకుంటే కిందికి పోయిద్ది, గడ్డయిద్ది కాబట్టి ఇప్పుడు మీరు పువ్వొత్తులు పెట్టుకున్న మాటయితే ఆయిల్ వేసుకున్న తర్వాత అప్పుడు పువ్వొత్తులు అందులో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఒత్తులు వేసుకొని ఒకసారి మొత్తం ఈ ఒత్తుల్ని తడిపేసుకోండి. మనకు ఒక 5-10 మినిట్స్‌కి మొత్తం గడ్డయిపోతాయన్నమాట. మనం ఇలా చేసుకోవడం వల్ల పండగ రోజు మనకు హడావుడి పూజలు అన్నీ ఉంటాయి. పూజ దగ్గర డెకరేషన్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలంటే టైం పడుతూ ఉంటదండి. మళ్ళీ అప్పటికప్పుడు ఆయిల్ వేసి హడావుడి అయిపోతుంటది కదా! మనకు ముందు రోజే ఇలా చేసి పెట్టుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ నూనె లేకుండా తక్కువ నూనెతోటి వాటర్ దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిచ్చేస్తాను. దానికోసం నేనిక్కడ 4 గాజు గ్లాసులు తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ గ్లాసులైనా తీసుకోవచ్చండి. మీ దగ్గర ఈ గ్లాసులు లేవు అనుకుంటే ఎన్ని కావాలో అన్ని ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోవచ్చు. అందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి. నిండా వాటరు. ఇక్కడ నేను కలర్ కోసము ఒక దాంట్లో కుంకుమ వేసుకుంటున్నా. ఇంకొక దాంట్లో ఇంకొక కలర్ కుంకుమ వేసుకుంటున్నాను. మీరు కుంకుమ కలర్స్ ఏమొద్దు, మామూలు వాటర్ అంటే వాటర్ వేసి పూలతో డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. నేను కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటది. మనకు ఓన్లీ ఇవి డెకరేషన్‌కి కాబట్టి ఎలాగైనా వేసుకోవచ్చండి. మీరు దేవుని దగ్గర వాడేటప్పుడైతే ఇవన్నీ ఏసుకోవద్దు. క్యాండిల్ కూడా వాడొద్దు. ఇంకొక గాజు గ్లాసులో వచ్చేసి నేను మనం బట్టలకు వాడతాం కదా! ఉజాల అది వేస్తున్నానండి. ఒక్క డ్రాప్ ఉజాల వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు 4 కలర్. ఇంకా మీకు వేరే కలర్‌లు ఏవన్నా కావాలన్నా మళ్ళీ అన్ని కలర్స్ తెచ్చుకొని వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి. ఇవి చూపిస్తున్నాను నేను. ఇలా 4 కలర్‌లు వేసుకొని ఇందులో నేను మళ్ళా ఫ్లవర్స్ కూడా వేసుకుంటున్నా. మీకు కలర్ వద్దు అనుకుంటే ఓన్లీ ఫ్లవర్సే వేసుకోవచ్చు. నేను రెండిటెల చామంతి పూలు, రెండిటెల గులాబీ పూలు వేసుకున్నానండి. అంటే చూడడానికి బాగా అందంగా ఉంటాయనేసి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దాని పైకి ఒక కవర్, మనకు చీరల ప్యాకింగ్ కవర్ వస్తది కదా! కొంచెం మందంగా ఉండే కవర్ తీసుకొని ఇలాగ మన గ్లాస్‌కి ఎంతైతే సరిపోతాయో అంత కట్ చేసుకోవాలండి. ఇలాగ చిన్న సైజులో ఒక రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దాన్ని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. మీరు మళ్ళీ పెద్దగా పెట్టుకున్నారనుకోండి వాటర్ అన్ని పైకొచ్చేస్తాయి. అలా కాకుండా మనకు ఒత్తి ఎంతైతే కరెక్ట్‌గా సరిపోయిద్దో అంత మాత్రమే హోల్ పెట్టుకోవాలి. చాలా చిన్నగా పెట్టుకోండి. చూసుకొని కట్ చేసుకోండి. ఇలాగ అన్నీ మనకి ఎన్ని గ్లాసెస్ అయితున్నాయో అన్నీ కట్ చేసుకోండి. అందులోకి ఇప్పుడు మనం 2 ఒత్తులు వేసుకున్నాం కదా! ఇలా ఒత్తి తీసుకోండి. మరీ తక్కువ పెట్టుకోవద్దండి. ఒత్తి కొంచెం హైట్‌గానే ఉండాలి. కింద మాత్రం మరీ పొడవుగా ఉండొద్దు. ఎక్కువ ఉంది అనుకోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి. లేదంటే చిన్నగా కట్ చేసేసుకోండి. మరి ఎక్కువ పొడవైతే ఉండొద్దు. అన్నీ ఇలా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకి 4 ఇలా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఒత్తులు దాని పైన పెట్టేసుకోవాలి.
కవర్ ఎందుకంటే గ్లాస్ ఎంత ఉందో అంత ఉంటే ఒత్తులనే మునిగిపోకుండా ఆయిల్‌లో వాటర్‌లోకి వెళ్ళిపోకుండా ఉంటాయండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒత్తి అనేది కొంచెం పొడవుగా ఉంటేనే మనకు ఎక్కువ సేపు వెలుగుతుంది. కొంచెం కింద ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా ఎక్కువ సేపు వెలుగుతుంది. ఇప్పుడు మంచి సువాసన కోసం నేను జవ్వాదు వేస్తున్నానండి. అది మీ ఆప్షనల్, వేసుకోకపోయినా ఏం కాదు. ఎందుకంటే మంచి ఇంట్లో వైబ్రేషన్, మంచి పాజిటివ్ వైబ్రేషన్, మంచి స్మెల్ రావాలి అంటే వెలిగేటప్పుడు ఇలా ఒత్తులు వేసుకొని అన్నీ ఇలా రెడీ చేసేసుకోండి. ఇవి ఇవి వాటర్ దీపాలు, ఇవి వచ్చేసి మామూలు దీపాలు. మనం ఇలా క్యాండిల్ వేసుకున్న వల్ల ఇలా గడ్డ అయిపోతుంది కదా! మనకి ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్న ఇబ్బంది ఏమి ఉండదండి. గడ్డ అయిపోయిద్దని, వాటర్ నూనె పడిపోయిద్దని గానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా చేసి పెట్టుకున్నామంటే ముందుగానే మనకు పండగ రోజు హడావుడి లేకుండా నీట్‌గా ఉంటుంది. సో, అందుకని ఇలా చేసి పెట్టుకుంటే చాలా చాలా బావుంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు గూడా. మనకు ఇంట్లో మంచి డెకరేషన్‌గా, మంచి కలర్‌ఫుల్‌గా ఉంటది. ఇలా వాటర్ దీపాలు ఒక 12 ఇలాంటి దీపాలు ఒక 12 చేసి పెట్టుకున్నామంటే మంచిగా డెకరేట్ చేసుకోవచ్చండి. మనకు టీవీ దగ్గర గానీ, లేదంటే హాల్‌లో ఇలా రౌండ్‌గా పెట్టేసుకున్నా గానీ చాలా బావుంటుంది. లేదంటే బయట ముగ్గు వేసుకొని ముగ్గులో గూడా ఇలా దీపాలు పెట్టుకుంటే కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుందండి. మనకు నీట్‌గా అనిపిస్తుంది. మంచిగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. లైక్